నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ బాండా. నేను ఇవాళ మీ ముందుకి స్టాక్ మార్కెట్ స్కామ్ గురించి మాట్లాడడానికని వచ్చినాను. అసలు ఏంటి ఈ స్టాక్ మార్కెట్ స్కామ్ అంటే ఏంటి? దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా కొంతమంది వాళ్ళు కానీ బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి టాపిక్ అనేది మీ ముందుకు వచ్చినాను నేను. నెంబర్ 1 పాయింట్, స్టాక్ మార్కెట్ అనేది కొంత వోల్టాలిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా వోల్టాలిటీ ఉంటుంది, పరిస్థితుల ప్రకారం వోల్టాలిటీ ఉంటుంది. చాలా రీజన్స్ ఉంటాయన్నమాట దానికి. మార్కెట్ అప్ డౌన్ కావడానికి ఒకటే రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ యూజువల్గా పొలిటికల్ సినారియో, జియో పొలిటికల్ సినారియో కానీ లేకుంటే లోకల్ నేషనల్ పొలిటికల్ సినారియోస్ కానీ మారుతున్నప్పుడు చాలా తేడాలు వస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్లలో. ఇవాళ నేను మీకు ఆ స్కామ్ జరిగింది ఏంటి, అసలు ఆ స్కామ్లో నిజంగా జరిగిందా, జరిగితే ఎంత జరిగింది, దాని విలువలు ఏంటి అనేది మీకు చూపించడానికి ముందుకున్నాను. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ గైస్. ఇది చూడండి ప్రజలారా, స్టాక్ మార్కెట్ ఒక నెల రోజుల నుంచి ఎట్లా పెరుగుతుంది. ఒక 72,500 తీసుకుందాం ఇక్కడ నుంచి. ఇది ఇవాళ లెట్సే 77,000 వేసుకుందాం మనం యావరేజ్గా, రైట్? ఒక 77,000 కాడికి వేసుకుందాం దీన్ని. అయితే స్టాక్ మార్కెట్ గ్రాడ్యువల్గా ఇది మే 10th నుంచి చూసుకుంటే, మే 10th నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తూ ఉంది. తర్వాత ఒక ఫేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ తగ్గింది, చూడండి తగ్గింది. మళ్ళీ ఇది ఎప్పుడు 1st and 2nd of June నాడు, అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయే ఎలక్షన్స్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ తర్వాత పడిపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ సాటర్డే సండే రోజు 2nd and 3rd రోజు ఉందో, ఈ రోజులల్లా మళ్ళీ జయ్యని పెరిగిపోయింది ఇది పైకి. ఎందుకు పెరిగింది? దీనికి కారణం, ఈ పెరుగుదలకు కారణం ఏంటి అని అడిగితే ఆన్సర్ వెరీ సింపుల్. ఎందుకు ఇంత ఫాస్ట్గా పెరిగింది అంటే ఇది ఎగ్జిట్ పోల్స్ అనమాట. మనకు ఎలక్షన్ల దగ్గర ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వల్ల ఒక్కసారిగా జంప్ చేసింది. స్టాక్ మార్కెట్. అంతకంటే ముందు 72,000 కాడికి పడిపోయిన స్టాక్ మార్కెట్, 72,000 కాడికి పడిపోయిన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా లేస్తూ పడుతూ ఉందన్నమాట. ఎగ్జిట్ పోల్స్ మనకు ఆ రోజు కనుక చూస్తే కరెక్ట్గా చూడండి ప్రజలారా, ఇది ఎప్పుడు సెకండ్ రోజు మనకు 74,000 కాడ వేసుకుంటే, ఎందుకంటే అది మండే అనుకుంటా, థర్డ్ రోజు ఇక్కడికి వెళ్ళిపోయింది. 72,000 నుంచి ఒక మళ్ళీ 77,000 కాడికి పోయింది. ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కిందికి పడిపోయింది అది. చూడండి ప్రజలారా, ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ తర్వాత ఇమ్మీడియట్గా కిందికి పడిపోయింది అది. ఎంత పడిపోయింది అంటే 77,000 నుంచి 72,000 కాడికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5,000 పాయింట్లు యావరేజ్గా మనం చెప్తున్నాను, 5,000 పాయింట్లు తగ్గింది. ఒక్క పాయింట్కు యావరేజ్గా 200 కోట్లు ఉంటుంది. ఓకే, మనకి వాల్యుయేషన్, టోటల్ వాల్యుయేషన్ స్టాక్ మార్కెట్ది 1.5 కోట్లు ఓవరాల్గా 1.5 కోట్లు చూచాయిగా మనం మొరార్లెస్ అంతే ఉంటుంది. 1.5 కోట్లు ఉంటుంది. ఈ 1.5 కోట్లు ఈ ఎన్ని పాయింట్లకి, లెటెస్ట్ ఈ 75,000 76,000కు, అంటే నేను ఈ ఈజీ నెంబర్స్ కోసం చెప్తున్నాను. 1.5 కోట్లు అనమాట. అది 1.5 కోట్లు టోటల్ వాల్యుయేషన్. అందులో ఈ పాయింట్స్ ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క పాయింట్కి 200 కోట్లు వస్తుంది. అంటే ఇది 3వ తారీఖు నుంచి 4వ తారీఖు రిజల్ట్స్కి వచ్చేసరికల్లా 5,000 పాయింట్లు పడిపోయింది. అంటే ఎంత పడిపోయినట్టు? 5,000 × 200 అంటే 10 లక్షల కోట్లు పడిపోయింది అనమాట. 10 లక్షల కోట్లు పడిపోతే మరి అది ఎంత పెద్ద స్కామ్ అండి? 10 లక్షల కోట్లు ఎవరికి పోయినాయి? ఆ డబ్బులు ఎట్లా పోయినాయి? ఈ 10 లక్షల కోట్లు. దీనికి కారకులు ఎవరు అంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఏం చేసినాయంటే అసలు ఇన్వెస్టర్లని అమాంతంగా పెంచేసినాయి వాళ్ళ ఆలోచనలు. సో అందరూ దాన్ని మంచిగా పైకి తీసుకువెళ్ళి కొనుక్కున్నారు. కామన్ పీపుల్, మీ అట్లాంటి వాళ్ళు, నా అట్లాంటి వాళ్ళు, మన అట్లాంటి కామన్ పీపుల్, మనం పెద్ద బిజినెస్ మెన్లు, అంబానీ యాదవ్ను కాదు కదా, మనం మామూలు జనాలు. సరే, ఇది గవర్నమెంట్ మంచిగా స్టేబుల్గా వస్తుంది అనుకొని ఇన్వెస్ట్ చేసిండ్రు. తర్వాత ఏమైంది? అమాంతంగా మొత్తం రిజల్ట్స్ చూడగానే మొత్తం కిందికి పడిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది కనుక చూసుకుంటే ప్రజలారా, యావరేజ్గా ఆ తర్వాత ఎందుకు ఇట్లా పడిపోయి ఇట్లా కొడుతూ ఉంటుందంటే జస్ట్ ఒక్క నిమిషం చూపిస్తాను. మళ్ళీ చూడండి ఇక్కడ మనకు ఈ 5,000 పాయింట్లు ఇక్కడ కిందికి పడిపోయింది కదా. అంటే మనం ఇక్కడ నుంచి చూద్దాం, ఇది ఎప్పుడు 4th రోజు చేసుకుందాం. 4th రోజు మొత్తం కిందికి పడిపోయింది, 72,000 కాడికి వచ్చింది.
మళ్ళీ గ్రాడ్యువల్గా ఇది పైకి వెళ్తా ఉందన్నమాట. అయితే ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు ఎవరు అని అడిగితే, ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు పెద్ద కంపెనీస్ పానిక్ సెల్లింగ్, మొత్తం ఇది పెద్ద బిగ్ కంపెనీస్ పానిక్ సెల్లింగ్ వీళ్ళు అమ్ముకున్నారు. చాలామంది తొందరపడి ఇంకా వాళ్ళ భయానికో దేనికో ఒకదానికి అయ్యో ప్రభుత్వం మొత్తం పడిపోతుందన్న భయానికి మొత్తంగా అమ్మేసుకున్నారు. ఈ పానిక్ మోడ్ వల్ల అమ్మేసుకున్న ఆ తర్వాత ఇగో ఇక్కడ చీప్ ధరకి, తక్కువ ధరకి ఈ పెద్ద కంపెనీస్ ఉంటారు కదా, ఈ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇగో ఈ తక్కువ ధరకు వస్తుంది వాళ్ళకు. ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో చూడండి ప్రజలారా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇగో ఈ తక్కువ ధర 72 పాయింట్స్ ఉన్న కాడికి వచ్చేస్తే వాళ్ళు 5 రోజులల్లా ఎంత శాతం పెంచుకున్నారు చూసిండ్రా? 552 పాయింట్లు. ఇగో ఇంత పెంచుకున్నారనమాట. ఓకే, జస్ట్ కేవలం ఈ 5 రోజులలో పెంచింది మామూలు జనాలు పెంచుకుంటా వచ్చేసింది అనమాట. ఇట్లా నష్టపోయింది భయానికి, ఇట్లా మొత్తం నష్టపోయారు. తర్వాత ఈ లోయెస్ట్ పాయింట్లో కొనుక్కున్నది ఎవరు? పెద్ద బిజినెస్ మెన్లు. వీళ్ళకి 5 రోజులల్లా మళ్ళీ ఎంత వచ్చేసినట్టే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి. అంటే ఓవరాల్గా దీని వాల్యూ 10 లక్షల కోట్లు. ఒక్కొక్క పాయింట్కి 200 కోట్ల చొప్పున వేసుకుంటూ పోతే 5,000 పాయింట్ల అప్ అండ్ డౌన్ జరిగింది. 5,000 పాయింట్ల అప్ అండ్ డౌన్ జరిగితే టోటల్ వాల్యూ 10 లక్షల కోట్లు. ప్రజలారా, ఈ 10 లక్షల కోట్లు ఎవరి అంటే మీ అట్లాంటి నా అట్లాంటి కామన్ పీపుల్వి, మన అట్లాంటి కామన్ మనుషులవి ఇగో ఇంత డబ్బులు పోయినాయి. మరి దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో తొందరపడి అట్లాంటి స్టాకులు కొనవద్దు. అట్లా గ్రీడీగా పడి కొనద్దు. ఏదో ఆకాశవానికి బాగా ఉరుకుతుంది స్టాక్ అన్నప్పుడు కొనకండి అది. ఎందుకంటే అది మనం కొనేసరికల్ని దాని వాల్యుయేషన్ అందరికి తెలిసిపోయి దాని మీద ఆ తికమక ప్రాబ్లమ్స్ బయటపడక మనం నష్టపోతూ ఉంటాం. ముందు కొనుక్కున్నారు బాగుపడతారు, మనం మాత్రం భారీగా నష్టపోతాం. కనుక నేనేం చెప్తాను అంటే డోంట్ బీ సో గ్రీడీ ఇన్ స్టాక్ మార్కెట్. ఎట్ ద సేమ్ టైం మనం మంచి స్టాక్స్ కొనుక్కున్నాం అనుకోండి, మీరు మంచి కంపెనీస్ ఏమన్నా ఉంటుంటాయి కదా మీకు, లెట్స్ సే ఒక ఫెవికాల్ అట్లాంటిది ఒక మంచి కంపెనీ, ఎంఆర్ఎఫ్ టైర్ అట్లాంటి మంచి కంపెనీ, వాల్యుయేషన్ మంచిగా ఉన్న కంపెనీస్ అట్లాంటివి కొనుక్కుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు ఇట్లా మన నేషనల్ కంపెనీస్ కాబట్టి మంచిగా, అంటే నేషనల్ బ్యాంక్ కాబట్టి మంచిగా ఉంటాయి ఇట్లాంటివన్నీ. అవి కొనుక్కుంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వెంటనే పడిపోదు, దేశం మొత్తం అమ్ముడుపోదు. లేకుంటే ఇండెక్స్లు కొనుక్కున్నారనుకోండి, బిఎస్సియో అట్లా నిఫ్టీ 50 ఏదో ఒకటి కొనుక్కున్నారనుకోండి, అంత భయపడాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎట్లాంటి ప్రభుత్వం వచ్చినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఏ దేశమైనా కానివ్వండి, అది ఈ దేశం ఆ దేశం అని కాదు. ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎట్లాంటి సిచ్యువేషన్లో యుద్ధం వచ్చినా, అసలు మొత్తం యుద్ధం జరిగి దేశం నాశనం అయినా కూడా మళ్ళీ దేశం బిల్డప్ అవుతుంది కదా. కనుక మనము సెన్సెక్స్లు అంటే ఇండెక్స్లు కొనుక్కుంటే పెద్దగా నష్టం ఉండదు. అట్లాంటి వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ప్యానిక్లో తొందరపడి అమ్మకండి, ఆలోచించండి, చూడండి ఏమవుతుంది, ఈ పరిస్థితికి ఏమి ఉంటుంది ఆన్సర్ అనేది చూసి కొనడం అమ్మడం జరగాలి. మంచి కంపెనీస్లో డబ్బులు పెట్టుకోండి, మంచిగా ఒక పద్ధతి ప్రకారం గ్రోత్ చూసుకోండి. లేదంటే పానిక్ మోడ్లో అమ్ముకుంటే, యూజువల్గా పానిక్ మోడ్లో అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ లేకుండానే అమ్ముకుంటారు. వాళ్ళు చాలాసార్లు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. తర్వాత ఇంకొకటి, ట్రేడింగ్ చేయకండి, ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ చేయకండి. ట్రేడింగ్ చేస్తే 90% ఆఫ్ ది టైమ్స్ ట్రేడర్స్లు లాస్లలోనే వెళ్ళిపోతారు. ఒక 10 టైమ్సే ఏదన్నా ఒకసారి అట్లా కలిసి వస్తూ ఉంటుంది, కానీ 90% లాస్లో ఉంటారు. అట్లాంటప్పుడు డు నాట్ డూ ట్రేడింగ్. ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్గా డిసిషన్స్ తీసుకొని పెట్టుకుంటే మంచి కాగ్నిషన్ లెవెల్స్ పెంచుకోవాల్సి వస్తుంది. దానికి ఏ సందర్భంలో ఎట్లా ఉంటుందనేది మీకు కనుక తెలిస్తే ఇట్ విల్ వర్కౌట్ వెరీ గుడ్. అప్పుడు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. సో ప్రజలారా, ఈ స్కామ్లో ఒక 10 లక్షల కోట్లు సామాన్యులై, ఒక 5 కోట్ల జనాలు నాకు చూసిండ్రా ఈ స్టాక్ మార్కెట్లో. ఒక 5 కోట్ల మంది ఉంటారు మన కామన్ జనాలు. ఈ 5 కోట్ల మంది ట్రాన్సాక్షన్స్ భారీగా జరిగి ఒక 10 లక్షల కోట్లు నష్టపోయింది. మరి అంటే నష్టపోయినట్టే కామన్ పీపుల్ నష్టపోయినారు. కనుక దీని గురించి ఆలోచించండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి. దీని మీద తప్పకుండా అసలు ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ మీద, అంటే ఇట్లాంటి ఇండెక్స్ మీద ఎవరు చేసినా కూడా, దీనికి ఎవరు కారకులైనా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా సుప్రీంకోర్టు కానీ, మన న్యాయ వ్యవస్థలు కానీ, లేకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కానీ దీని మీద ఖచ్చితంగాను ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ కేసులు ఫైల్ చేయాలి. జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిషన్ తీసుకోవాలి. దీని మీద ప్రజలకు న్యాయం జరగాలి. ఇట్లాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీకు. జై హింద్.